హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఐరాస్ విలేజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఈ మధ్య వీడియోస్ పెట్టక చాలా రోజులైతే అయిపోయిందండి. 3 వీక్స్ ఎగోనే అయిపోయిందండి. చాలా రోజులు అయిపోయింది. నాకైతే వీడియోస్ చేయడం కుదరట్లేదండి. 3 పిల్లలతోటి పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళ స్కూల్ పంపించడం, తర్వాత ఈ బాబుతో పని ఉండి నాకైతే వీడియోస్ అయితే చేయడం అవ్వట్లేదన్నమాట. ఇప్పుడైతే నేను మా బాబుకి ఫుడ్ వీడియోతో అయితే నేను వచ్చేసానండి. కొంచెం కొంతమందికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో అయితే తీశానన్నమాట. ఈ మధ్యనే మా బాబుకి అయితే మేము అన్నప్రాసన అయితే చేశానండి. అన్నప్రాసన చేసిన 2 డేస్ తర్వాత వీడియో ఇది. నేను కొంతమంది ఏంటంటే 6th మంత్ కూడా ఎండింగ్ తర్వాత నుంచి అయితే ఫుడ్ పెట్టడం అనేది చేస్తుంటారు కదండి. కొంతమంది 4 months నుంచి అట్లా స్టార్ట్ చేస్తారు. నేనైతే లేదు, అన్నప్రాసన చేయాలి, చేసిన తర్వాతే బాబుకి ఏదైనా సరే ఫుడ్ పెట్టాలి అని నేనైతే ముందే నిర్ణయించుకున్నాను. కాబట్టి 6th మంత్ వరకు నేనైతే వాడికి ఏది టచ్ కూడా చేయలేదండి. బనానా కానీ ఏది పెట్టలేదు. ఓన్లీ నేను మిల్క్ మాత్రమే తాపాను. అవి కూడా నా మిల్కే వాడికైతే నేను తాపానండి. ఇప్పుడైతే నేను వాడి కోసం ఫుడ్ ప్రిపేర్ చేశానని చెప్పాను కదా. అదైతే నేను కొంచెం యాపిల్ ఉంటుంది కదండి, యాపిల్ ప్యూరీ అయితే చేశానన్నమాట. అందులో నేను ఓన్లీ యాపిలే కాదు, కొంచెం యాపిల్ ఉడకబెట్టిన తర్వాత కొంచెం చప్పబడిపోయిద్ది కదా అనే ఉద్దేశంతో నేనైతే అందులో కొంచెం మనం కలకండ లాంటిది అట్లా కూడా వేసుకోకూడదు, సాల్ట్ కూడా వేసుకోకూడదు. కాబట్టి నేనైతే కిస్మిస్ ఉంటాయి కదండి, డ్రై ఫ్రూట్స్, కొంచెం ఆ కిస్మిస్ ఒక 4 తీసుకున్నాను. అలాగే 2 ఇవి ఉంటాయి కదండి, ఖర్జూర పండు అయితే తీసుకున్నాను. 2 తీసుకొని అవి లోపల విత్తనాలు ఉంటాయి కదా, అవైతే తీసేసి నేను బాబుకైతే ఈరోజు చేశానండి. వాడైతే చాలా బాగా తినేసాడండి. కొంచెం కూడా మిగల్చలేదు. స్టార్టింగే కదండి, అందుకే నేను 1 యాపిల్ అయితే తీసుకున్నాను. కొంచెం కొంచెం తినిపించాలి కదా స్టార్టింగ్లో. అంటే వాళ్ళకి స్టార్టింగే ఫుడ్ అనేది వాళ్ళు అలవాటు పడరు కాబట్టి వాడు కొంచెం ఎంత తింటారో మనము అంతే పెట్టేద్దాం. వాళ్ళు వద్దు అన్నప్పుడు ఏడ్చి వద్దు అనేలా ఉన్నారైతే మనమైతే పెట్టొద్దండి పిల్లలకైతే. నేనైతే చూశారు కదా, పెడుతున్నప్పుడు వాడు ఫోన్ వైపే చూస్తున్నాడండి పక్కకి. అందుకే కొంచెం నేను పెడుతున్నా కూడా చూసారా కిందకైతే పోతుందన్నమాట. వాడు ఫోన్కి వెళ్ళే చూస్తున్నాడు. ఏంటా అది అని నేను ఫోన్ అయితే ట్రైపాడ్కి పెట్టి అక్కడ పెట్టేశాను వీడియో కోసమని. వాడు దాన్నే చూస్తూ ఉన్నాడండి. అందుకే కొంచెం పెడుతుంటేనే ఒక వైపు చూడండి ఎలా కిందకైతే పడిపోతుంది. కానీ వాడైతే ఏడవకుండా తినేసాడండి. చాలా బాగుంది. అదైతే కొంచెం టేస్టీగా కూడా ఉన్నట్టుంది వాడికి. యాపిల్ 1 యాపిల్ తీసుకొని పైన మనకి పొక్కు ఉంటుంది కదండి, అదంతా తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టాను. కట్ చేసి పక్కన పెట్టుకొని అలాగే 4 కిస్మిస్ తీసుకున్నాను. అలాగే 2 ఖర్జూర పండ్లు అయితే తీసుకొని లోపల విత్తనాలు అయితే తీసేసి వాటిని కూడా యాపిల్తో సహా ఉడకబెట్టేశానండి. అవి బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఉడికిన తర్వాత తీసి మిక్సీ వేసుకొని బాగా మిక్స్ అవ్వాలండి. ఎందుకంటే కొంచెం పలుకులుగా ఉన్న మనం చూసుకోక స్పూన్తో పెట్టేస్తూ ఉంటాం. చూసుకోక వాళ్ళకి ఒకవేళ గొంతున పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఫ్లూయిడ్స్ లాగా కొంచెం మన జ్యూస్ టైపు, నేను జావల టైపు చూశారు కదా, చాలా నేను కనీసం గట్టిగా కూడా చేయలేదండి. జావలు అయితే ఎలా చేస్తామో కొంచెం నేను అదే కన్సిస్టెన్సీ అయితే చేశాను అనమాట. స్టార్టింగే గట్టిగా పెట్టడం వద్దు అని చెప్పేసి కొంచెం మనం వాటర్ తాపుతాము, లేదు ఇలా వాటర్ క్వాంటిటీ ఉండేలాగా అలాగే నేను జావా టైప్లోనే చేశాను. గట్టిగా అయితే చేయలేదండి. వాడు తాగుతూ ఉంటాడు, కొంచెం ఇబ్బంది ఉండదు, వాళ్ళు తినడానికి కూడా ఇబ్బంది ఉండకుండా ఉండేలాగా నేనైతే దీన్ని జావాని అయితే ప్రిపేర్ చేశాను అనమాట. యాపిల్ ప్యూరీని అయితే మన రాగి జావా ఎలా అయితే చేసుకుంటామో అదేలాగా చేశాను. కొంచెం గట్టిగా కూడా చేయలేదండి. నేను ఇప్పుడే గట్టిగా పెట్టొద్దు అనుకున్నాను. 6th మంత్ కొంచెం ఎండ్ అయ్యే వరకు కొంచెం ఇట్లాగే జావా టైప్లో ఏది చేసినా సరే జావా టైప్లోనే చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఫ్రూట్స్ పెట్టాలని కొంచెం అనుకుంటున్నానండి. ఓన్లీ ఫ్రూట్స్ అట్లా పెట్టేద్దాము. ఇప్పుడే ఏంటంటే మనం అన్నం కొంచెం మెత్తగా ఉడకబెట్టుకొని అందులో పెసరపప్పు అవి క్యారెట్ అట్లాంటివి వేసుకొని కూడా ఉడకబెట్టి పెడతారు కదండి. వద్దు, నేను 6th మంత్ ఎండ్ అయిపోయిన తర్వాత 7th మంత్లో అట్లాగా పెట్టాలని నేనైతే
అనుకుంటున్నానండి. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు అట్లా ఫుడ్ తయారు చేసి పెట్టే ఉద్దేశం లేదు. ఓన్లీ కొంచెం జావల టైపు ఫ్రూట్స్ ఏదన్నా జావా అట్లాంటివి మాత్రమే తినాలని పెట్టాలని నేనైతే ఫిక్స్ అయ్యానండి. వాడు కూర్చోలేడు కదండి, మన పిల్లలు అప్పుడే కూర్చోలేరు కాబట్టి నేనైతే మన కాళ్ళ మీదే పడుకోబెట్టేసుకొని పెడుతున్నానండి. అట్లా అయితే మనకి కొంచెం ఈజీగా ఉండిద్ది. వాళ్ళు కూర్చోవాలంటే ఒక సపోర్ట్ అయితే ఉండాలి. సపోర్టు ఇదంతా ఎందుకు, వాళ్ళు కూర్చున్న దగ్గర నుంచి నోట్లో పెడుతుంటే వాడికి అంటే సరిగా పెట్టుకోలేరు కదా, అందుకని అది మొత్తం కింద పడిపోతుందండి. ఇదంతా అవ్వదని చెప్పేసి నేను నా కాళ్ళ మీదే పడుకోబెట్టుకొని మాటలు చెప్పుకుంటూ వాడికైతే పెట్టేస్తున్నానండి ఫుడ్ అయితే. మీరే చూస్తున్నారు కదా వాడు ఎలా తింటున్నాడు. చాలా చక్కగా అయితే తినేసాడండి. స్టార్టింగే కదండి, కొంచెం లైట్గా ఒక యాపిల్ అట్లా మీరు కొంచెం క్వాంటిటీ తీసుకొని ఫుడ్ అయితే ప్రిపేర్ అయితే చేసుకోండి. హెవీగా ఒకేసారి పెద్ద గిన్నెకి కలుపుకొని మా అబ్బాయి తినలేదు, లేదు మా పాప తినట్లేదు అనుకోవద్దండి. వాళ్ళ ఎంత పొట్టు ఉంటుందండి. అది కాక మన స్టార్టింగ్ స్టేజే కాబట్టి కొంచెమే పెట్టండి ఏదైనా సరే. ఫస్ట్ కొంచెం, ఈరోజు కొంచెం తిన్నాడు, ఇంకొంచెం నెక్స్ట్ డేకి కొంచెం అయితే ఎక్స్ట్రా చేసుకోవడానికి కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఏది చేసినా కానీ వాళ్ళకి ఒక్కొక్కటి స్పూను అట్లా పెంచుతూ ఉండండి. ఒకేసారి క్వాంటిటీ మొత్తాన్ని పెంచకుండా అప్పుడప్పుడు ఈరోజు తిన్నాడు అనుకోండి, ఇది కొంచెం రేపు ఇంకొంచెం క్వాంటిటీ అనేది యాడ్ చేయండి. తినగలుగుతున్నాడు అనిపిస్తే అయితే వాడికి కొంచెం అయితే క్వాంటిటీ అయితే యాడ్ చేయండి. వాడైతే నేను ఫోన్ ఎటుంటే అటే చూస్తున్నానండి, చాలాసేపు అట్లాగే చూస్తున్నాడు. వీడైతే చూశారు కదా, వాడు మొత్తం బాగానే నేను చేసిన వరకు పెట్టిన వరకైతే వాడైతే తినేసాడండి. మొత్తం అయితే ఫినిష్ కూడా చేసేసాడు. చిన్నప్పుడు మా పాప అయితే ఏది పెడుతున్నా సరే ఊసేస్తూ ఉండేదండి, వీడైతే అలా కాదండి. చూసారా బాగానే తింటున్నాడు. చిన్నప్పుడైతే మా పాపలు ఇద్దరు అంతేనండి, ఏది పెడుతున్నా ముందే ఊసేస్తూ ఉంటారు. కానీ వీడు అలా కాదు. కొంతమంది పిల్లలు తింటారు, కొంతమంది పిల్లలు తినరండి. వీడైతే అలా కాదండి, బాగానే తినేస్తున్నాడు. కొంతమంది తల్లులకి ఏం పెట్టాలి అన్నప్రాసన చేసిన దగ్గర నుంచి మా వాడికి ఏం ఫుడ్ పెట్టాలి ఏంటి అని అదే ఆలోచనలో పడిపోతూ ఉంటారు. ఉదయం ఏం పెట్టాలి, మధ్యాహ్నం ఏం పెట్టాలి, ఈవినింగ్ పెట్టాలి, ఏం పెట్టాలి. కొంతమంది అయితే ఎదురు చూస్తూ ఉంటారు, అన్నప్రాసన ఎప్పుడు చేపియాలి, మా పిల్లలకి ఫుడ్ ఎప్పుడు పెట్టాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి అని ఆలోచిస్తూనే ఉంటారండి. 6th మంత్ వచ్చిందంటే చాలండి, వాళ్ళకి మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళకి సపరేట్గా చేసి వాళ్ళ కోసం అంటూ టైం ఒకటి తీసుకొని కేటాయించుకొని ఓన్లీ వాళ్ళకే ఫుడ్ పెట్టి ప్రిపేర్ చేసుకునేలాగైతే మనమైతే ఉండాలి. వాళ్ళు తిన్నారు అని మనసుకు అనిపించిందంటే మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. పిల్లలకి ఏదైనా ఫుడ్ పెట్టాలని ఉండిద్దండి, కానీ కొంతమందికి ఏంటంటే ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఏం పెట్టాలి, ఎలా పెడితే వాళ్ళు తింటారు, ఎలాంటి ఫుడ్ అయితే ఇప్పుడు మనం పెట్టాలి, 6th మంత్ వచ్చింది ఏం ఫుడ్ పెట్టాలి అనే ఆలోచనలోనే ఉంటారండి. మీకు అలాంటి రెసిపీస్ కానీ ఏవైనా సరే కావాలి, మాకు మీ బాబు తింటున్నాడు కదా, మాకు అట్లాంటి రెసిపీస్ ఏమన్నా ఉంటే పెట్టండి అంటే నేనైతే తప్పకుండా అయితే షేర్ అయితే చేసుకుంటానండి. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఏం పెడుతున్నారని. ఫుడ్ ప్రిపరేషన్ కూడా నాకు ఒకసారి మీరు కామెంట్ చేస్తే నేను ఫుడ్ ప్రిపరేషన్స్ కూడా పెట్టి చూపిస్తానండి, ఎలా పెట్టాలి ఏంటి అని కూడా నేను మొత్తం అయితే చూపిస్తాను. చూశారు కదండి, నేనైతే వీడియో స్కిప్ కూడా చేయలేదు, ఎక్కడా కూడా కట్ కూడా చేయలేదండి. చూశారు కదా, వాడు నేను పెట్టినట్టే తినేశాడు వాడైతే. కొంతమంది అయితే మా పిల్లలు తినట్లేదు, వాడికి ఏం పెట్టినా తినట్లేదు, లేదు మా పాపకి ఏం పెట్టినా తినట్లేదని ఆలోచిస్తూనే ఉంటారండి. నేను కూడా మా ఇద్దరు పాపలకి అలాగే అండి, నేను కూడా ఏది పెట్టినా మా పిల్లలు తినట్లేదని నేను అది చేయాలి ఇది చేయలేదని ట్రై చేస్తూనే ఉండేదాన్ని. ఏదో ఒకటి పెట్టాలని అదొక ఆతృతగా ఉండేది. మా పిల్లలకి నేను అది పెట్టాలి ఇది పెట్టాలి అని. వీడైతే ఇప్పుడు బాగా నేను ఏది చేసి పెట్టినా తింటున్నాడండి. నేను ఉదయం రాగి జావ అయితే చేశాను, అందులో రాగి జావ విత్ బనానా అయితే పెట్టేశానండి. అది కూడా వాడు మొత్తం బాగా తినేశాడు. చూస్తున్నారు కదా, మీరే చూశారు కదా, గిన్నె బౌల్ అయితే ఎంత క్లీన్గా తినేశాడో. నేను పెట్టినట్టే మొత్తం అయితే తినేశాడండి. వాడు తినేసిన తర్వాత నేను చూడండి కొంచెం అరుగుతుంది కదా అని చెప్పేసి ఎక్సర్సైజ్ లాగా చెప్పేసి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కామెంట్ కూడా చేయండి ఎలా